హలో అండి. అందరికి నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి-ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలామంది గట్టు సమస్యల గురించి బాధపడతా ఉన్నారు. మన ఇండియాలో అయితే గట్టు సమస్యలు చాలా ఎక్కువైపోయినాయి. క్రానిక్ డిసీజెస్ అన్నమాట. అయితే వాటికి అలోపతిలో ట్రీట్మెంట్ కొన్నిటికి ఉన్నాయి, కొన్నిటికి లేవు. కొన్ని అలోపతి మందులకి చాలా మంది రెస్పాన్స్ అవుతున్నారు, కొంతమంది అయితే రెస్పాన్స్ అవ్వట్లేదు. అలాంటి వాటిల్లో ముఖ్యంగా మనకి కాన్స్టిపేషన్ ఒకటి, ఇండైజెషన్ ప్రాబ్లం ఒకటి, ఐబిఎస్, ఐబిడి, సిబో, క్రాన్స్ డిసీజు, అల్సరేటివ్ కొలైటిస్, ఇలాంటి క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి అలోపతిలో ట్రీట్మెంట్ అనేది కొంతమందికి పనిచేయట్లేదు. ఇంకా కొంతమందికి అయితే వాళ్ళకి ఏ ప్రాబ్లము కనపడట్లేదు. అంటే చాలామంది కాల్స్ చేసి, సార్ నేను ఎండోస్కోపీ చేయించుకున్నాను, కొలనోస్కోపీ చేయించుకున్నాను, అన్ని టెస్టులు చేయించుకున్నాను గట్టుకు సంబంధించి, ఏ టెస్ట్లో కూడా ఏ ప్రాబ్లము లేదంటున్నారు. కానీ నా సిమ్టమ్స్, నా సమస్యలు అయితే తగ్గట్లేదు, ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది కాల్స్ చేస్తున్నారు. సో అయితే దాని గురించే నేను బాగా స్టడీ చేసి రీసెర్చ్ చేసిన తర్వాత వరల్డ్ వైడ్గా వాడే ఒక రకమైన సప్లిమెంట్ గురించి నేను తెలుసుకున్నాను. సో దాని గురించి స్టడీ చేశాను, రీసెర్చ్ చేశాను. ఎంతో కొంతమందికి ఇది యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోలో దీని గురించి చెప్తున్నాను. ఇప్పటి వరకు మన తెలుగులో దీని గురించి అయితే ఎవరు వీడియో చేయలేదు, నేనే ఫస్ట్ చేస్తున్నాను ఈ సప్లిమెంట్ గురించి. చాలామంది గట్ అంటే ఏముందిలే, అది ఒక ఫుడ్ ప్రాసెసర్గా మాత్రమే, దాని ఏముంది అనుకుంటారు. దాని గురించి కరెక్ట్గా తెలియని వాళ్ళు. గట్ అంటే ఆఫ్టర్ ఆల్ కాదు. ఎందుకంటే గట్ అంటే ఇది ఇమ్యూన్ సిస్టమ్ కమాండెడ్ సెంటర్. గట్ అంటే మెంటల్ హెల్త్ లీడర్. గట్ అంటే న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ప్లేయర్. దీనిని కనుక మీరు జాగ్రత్తగా చూసుకున్నారు అని అంటే మీ స్కిన్ గ్లోగా ఉంటుంది, మూడ్ బెటర్గా ఉంటుంది, ఎనర్జీ పీక్స్లో ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు గట్ అనేది డ్యామేజ్ అవుతుందో ఇవన్నీ కూడా రకరకాల ప్రాబ్లమ్స్ మీకు వస్తూ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఇండియాలో ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం కాన్స్టిపేషన్. అందులో 40-44% కాన్స్టిపేషన్కి కారణము వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే వాళ్ళు డే టైంలో కానీ నైట్ టైంలో కానీ చేసే పనుల వల్ల వాళ్ళకి యాంగ్జైటీ, స్ట్రెస్, ఫియర్, డిప్రెషన్ లాంటివి క్యారీ చేసి ఆ గట్ బ్రెయిన్ గట్ యాక్సిస్ అనేది డ్యామేజ్ అయిపోయి వాళ్ళకి ఆ కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. సో దానిని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు, కానీ వాళ్ళు తగ్గించుకోలేకపోతున్నారు. ఆ రిమైనింగ్ 10% ఏదైతే ఉందో దానికి ఒక రూట్ కాజ్ ఉంటుంది, కానీ ఆ రూట్ కాజ్ తెలుసుకోలేక కాన్స్టిపేషన్ తగ్గట్లేదు. రిమైనింగ్ 50% ఏదైతే ఉందో ఆ 50% కాన్స్టిపేషన్కి కారణం మీరు ఫైబర్ ఫుడ్ అసలు తీసుకోకపోవటం కానీ, లేదు అంటే మీరు తీసుకునే ఫుడ్లో చాలా అంటే చాలా తక్కువగా ఫైబర్ ఉండటం కారణం వల్ల కానీ మీకు కాన్స్టిపేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈ రోజున గట్టుకు సంబంధించిన సమస్యలతో హాస్పిటల్కి వెళ్ళే 100 మందిలో 20-25 మంది చిన్నపిల్లలు ఉంటున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎక్కువగా పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, మనకి కొట్లల్లో దొరికే రకరకాల ప్యాకెట్స్ ఉన్నాయి కదా, 5 రూపీస్ ప్యాకెట్స్, అవన్నీ ఇవన్నీ. సో అలాంటి ప్యాకెట్స్ ఎక్కువగా ప్యాకెట్స్ ఫుడ్స్ తినడం కారణంగా వాళ్ళకి ఇప్పటి నుంచే ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వస్తున్నాయి. అండ్ ఇప్పటి నుంచే వాళ్ళకి అల్సరేటివ్ కోలైటిస్ కానీ ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో పేరెంట్స్ చాలామంది చెప్తున్నానండి, మీకు గుర్తుపెట్టుకోండి, ఫైబర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఆ ప్రాసెస్ చేసిన ఫుడ్ పెట్టడం కారణంగా ఫైబర్ అనేది తగ్గిపోయి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి చిన్నపిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళల్లో కావచ్చు. అయితే ఇక్కడ మనం చెప్పే సప్లిమెంట్కి ఫైబర్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకు అంటే ఈ సప్లిమెంట్ కారణం మెయిన్ ఫైబర్ కాబట్టి. ఈ సప్లిమెంట్ ఏంటంటే బ్యూటైరేట్. దీనినే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బ్యూటైరిక్ యాసిడ్ అని అంటారు. యాక్చువల్గా మీరు తినే ఫుడ్లో గనక ఫైబర్ ఉంటే అదేంటంటే మీ పేగుల్లోకి వెళ్ళిన తర్వాత మీ పేగుల్లో ఉండే మైక్రోబ్స్ ఏం చేస్తాయంటే దాన్ని ఫెర్మెంటేషన్ చేసి బ్రేక్ చేసి ఈ బ్యూటైరిక్ యాసిడ్ అనే ఒక షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ బ్యూటైరిక్ యాసిడ్ అనేది మనకి చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ గురించి నేను చెప్తాను.
ఒకటి, ఇది మనకి గట్‌కి ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. మన బాడీలో మోస్ట్ ఆఫ్ ద సెల్స్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తది అంటే, గ్లూకోజ్ నుంచి ఎనర్జీని తీసుకుంటాయి. మన బాడీలో అన్ని సెల్స్ గూడా ఆల్‌మోస్ట్. కానీ ఈ గట్‌లో ఉండే అంటే పెద్ద పేగులో ఉండే లోపల పొరల్లో ఉండే కణాలు ఏవైతే ఉన్నాయో, వాటికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తదో తెలుసా? ఈ బ్యూటైరేట్ నుంచే వస్తది. ఈ బ్యూటైరేట్‌ని మాత్రమే అవి ఆ కణాలు పెద్ద పేగులో ఉండే కణాలు ఉపయోగించుకుంటాయి ఎనర్జీ కోసము. మీకు గనక బ్యూటైరేట్ గనక లేదు అనంటే వాటి యొక్క ఫంక్షన్ అనేది కరెక్ట్‌గా నిర్వర్తించలేవు. సో, మీరు గనక ఫైబర్ ఫుడ్ తీసుకోవట్లేదు అనంటే ఈ బ్యూటైరేట్ తగ్గిపోతుంది అని అర్థం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అనంటే, ఇది పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు మనకి మన బాడీ మొత్తంలో వేస్ట్ ప్రొడక్ట్‌ని స్టోర్ చేసే మెయిన్ భాగం ఏదైనా ఉంది అనంటే అదేంటిది? పెద్ద పేగు, కోలాన్ అన్నమాట. అయితే ఈ బ్యూటైరేట్ ఏం చేస్తది అంటే పెద్ద పేగులోని కణాలను హానికర పదార్థాల నుంచి రక్షించి వ్యాధులు రాకుండా ఉండటానికి మీకు బ్యూటైరేట్ అనేది కావాలి. సో, ఈ బ్యూటైరేట్ గనక మీకు హై లెవెల్స్‌లో గనక మీ పేగుల్లో గనక ఉంది అనంటే అదేం చేస్తది అంటే గ్లూటాథయోన్ అనే ఒక పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. సో, అది ఏం చేస్తది అంటే మీ కోలాన్‌లో ఉండే స్టోర్ అయిన హానికర పదార్థాల నుంచి వచ్చే టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని న్యూట్రలైజ్ చేసి మీ యొక్క గట్‌ని హెల్తీగా ప్రొటెక్ట్ చేసే విధంగా ఈ గ్లూటాథయోన్ అనేది పనిచేస్తుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, ఈ బ్యూటైరేట్ గనక మీకు ఆప్టిమల్ రేంజ్‌లో ఉంది అనంటే కోలాన్‌లో ఉండే కొలనోసైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫంక్షన్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యి ఐబీడీ, ఐబీఎస్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీ గట్‌ని రక్షిస్తుంది. అండ్ 3, క్యాన్సర్‌ను కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది. అది ఎలాగా అంటే మీరు తీసుకునే ఫుడ్‌లో గనక హై ఫైబర్ గనక ఉంది అనుకోండి, అప్పుడు మీ పేగుల్లో అది ఫెర్మెంటేషన్ జరిగి ఈ బ్యూటారిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, దీని పరిమాణం ఎప్పుడైతే పెరుగుతుందో ఇదేం చేస్తది అంటే కోలోరెక్టల్ ట్యూమర్ సెల్స్ అనేవి ఉంటాయి కదా! సో, వాటన్నింటి గ్రోత్‌ని బ్లాక్ చేసి మీకసలు కోలాన్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ అనేదే రాకుండా ఈ బ్యూటరైట్ అనేది పనిచేస్తుంది. సో, ఇది మాత్రం మీరు చాలా అంటే చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కోలాన్ క్యాన్సర్ రావటానికి కారణం ముఖ్యంగా ఇది తక్కువగా ఉండటమే. ఇది తక్కువగా ఉండటానికి కారణం మీరు ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవటం వల్ల. కాబట్టి దాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఫైబర్ ఫుడ్ తీసుకోండి. మరి ఈ సప్లిమెంట్ ఎవరు తీసుకోవాలి అనంటే, యాక్చువల్‌గా ఇప్పుడు నేను ఏదైతే ఇందాక గట్టుకొచ్చే క్రానిక్ డిసీజెస్ ఏదైతే చెప్పానో, అవి ఏమీ లేకుండా మీరు ముందుగానే అలాంటివేమీ రాకుండా హెల్తీగా ఉండాలి అనుకుంటే, ఈ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్, రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో నేను ఒకసారి ఇక్కడ మీకు డిస్‌ప్లే మీద ఇస్తాను. సో, ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ మీరు ఎక్కువగా తీసుకోవటం కారణంగా మీ పేగుల్లో బ్యూటరైట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మీకు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. లేదు, ఆల్రెడీ మీరు ఈ గట్టికి సంబంధించిన సమస్యలతోటి బాధపడుతున్నారు. లైక్ కాన్‌స్టిపేషన్ గానీ, ఐబీఎస్ గానీ, ఐబీడీ గానీ, అల్సరేటివ్ కోలైటిస్ గానీ, లేదు అంటే క్రాన్స్ డిసీజ్ గానీ, సిబో గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి మీరు బాధపడుతున్నారు అనంటే అప్పుడు మీరు ఈ బ్యూటరైట్‌ని మనకి మార్కెట్‌లో ఉన్న సప్లిమెంట్స్ ద్వారా తీసుకొని మీరు ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడవచ్చు. అయితే ఈ సప్లిమెంట్స్ తీసుకోవాలి అనంటే వీటిల్లో మనకి ముఖ్యంగా 4 రకాల ఫార్మ్స్‌లో బ్యూటరైట్ అనేది మనకి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. మరి మీరు ఏ ఫార్మ్ తీసుకోవాలి ఏంటి అనేది నేనిప్పుడు మీకు క్లియర్‌గా చెప్తాను. దాంట్లో ముఖ్యంగా ఆ బ్యూటరైట్ ఎంత డోస్ తీసుకోవాలి ఏంటి అనేది మీరు తీసుకునే రీజన్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. అండ్ పర్టిక్యులర్‌గా మీకు సోడియం బ్యూటరైట్ అయితే 300 ఎంజీ నుంచి 600 ఎంజీ వరకు తీసుకోవచ్చు బీడీ. అదే ట్రైబ్యూటరైన్ అయితే 500 నుంచి 1000 మిల్లీగ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఇంతకంటే మీరు ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ సజెషన్ మేరకు మాత్రమే మీరు తీసుకోవాలి. అండ్ దీనికేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే ఈ సప్లిమెంట్స్ కాబట్టి మేజర్ స్థాయిలో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గానీ కొంతమందిలో గ్యాసు, బ్లాటింగు ఇట్లాంటివి ఉంటాయి. మనకి
4 రకాల బ్యూటరైట్ సప్లిమెంట్స్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. వాటిల్లో ఒకటి ట్రైబ్యూటరైట్. చాలా ఎక్కువగా ప్రిఫర్ చేసేదనమాట. దీంట్లో ప్రోస్, కాన్స్ కనుక మనం చూసినట్లయితే, ప్రోస్ వచ్చేసరికి ఇది సోడియం బ్యూటరైట్ కంటే అబ్జర్ప్షన్ బెటర్‌గా ఉంటుంది. అదే కాన్స్ వచ్చేసరికి ఇది మోర్ ఎక్స్‌పెన్సివ్ అండ్ సోడియం బ్యూటరైట్ కంటే ఇది రీసెర్చ్ చాలా తక్కువ చేసిందనమాట. రెండవది సోడియం బ్యూటరేట్. సోడియం బ్యూటరేట్ అనేది ఇప్పుడు మనకి మార్కెట్‌లో చాలా విరివిగా దొరుకుతుంది వరల్డ్ వైడ్‌గా. అండ్ మోస్ట్ కామన్‌గా యూజ్ చేసేది దీని మీద స్టడీస్ అండ్ రీసెర్చ్‌లు చాలా ఎక్కువగా జరిగాయి. గట్‌లో వచ్చే సమస్యలను తగ్గించుకోవడానికి దీన్ని వరల్డ్ వైడ్‌గా చాలా ఎక్కువ మంది వాడుతున్నారు. దీంట్లో కాన్స్ ఏంటి అనంటే దానికంటే దీనికి కొంచెం స్టమక్ అప్సెట్ అవ్వటం గానీ, గ్యాస్ పట్టడం గానీ లాంటి సమస్యలైతే ఉంటున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, సోడియం బ్యూటైరేట్ వాడేవాళ్ళు ఎవరైనా వాడాలి అనుకున్న వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, మీకు హై బీపీ ఉన్నా గానీ, లేదు అంటే హార్ట్ ఫెయిల్యూర్ గానీ, కిడ్నీ సమస్యలు గానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీ డాక్టర్ మీకు సోడియం తగ్గించమని చెప్తారు. సో, అలాంటి వాళ్ళు ఈ సోడియం బ్యూటరేట్ అనే సప్లిమెంట్ తీసుకోవాల్సొచ్చినప్పుడు, మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి అది తీసుకోవాలా? లేదా? అనేది కన్ఫర్మ్ చేసుకొని మాత్రమే మీరు తీసుకోండి. తర్వాత మూడవది కాల్షియము, మెగ్నీషియము బ్యూటైరేట్. దీని మీద రీసెర్చ్‌లు జరిగింది చాలా తక్కువ కానీ, ఇది కాస్ట్ అయితే చాలా ఎక్కువ. దీన్ని ఎవరు తీసుకుంటారు అంటే, సోడియం బ్యూటైరేట్ ఎవరైతే తీసుకోకూడదో, ఎవరైతే అది పడకుండా ఉంటుందో, అలాంటి వాళ్ళు ఈ కాల్షియం, మెగ్నీషియం బ్యూటరేట్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నాలుగవది బ్యూటారిక్ యాసిడ్. దీన్ని చాలా తక్కువ మంది తీసుకుంటారు. ఎందుకంటే ఇది డైరెక్ట్ ఫార్మ్ అన్నట్టు. సో, ఇది డైరెక్ట్ ఫార్మ్ కాబట్టి దీనివల్ల మీకు స్టమక్ కొంచెం అప్సెట్ అవ్వటము, ఇరిటేట్ అవ్వటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ 4 రకాల ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి మార్కెట్‌లో రకరకాల బ్రాండ్స్ తోటి ఉన్నాయి. రకరకాల కాస్ట్ తోటి ఉన్నాయి. సో, మీరు ఆటి రివ్యూస్‌ని బట్టి అన్ని విషయాలు తెలుసుకొని, మీ కంప్లెయింట్ ఏంటి? మీకు ఏది యూజ్ అవుతుంది అనేది తెలుసుకొని మాత్రమే డాక్టర్‌ని ఒకసారి కన్సల్ట్ అయ్యి, దా ఆ విధంగా మాత్రమే మీరు తీసుకోండి. జనరల్‌గా మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉండి, మీరు వాడుకోవాలి అనుకుంటే 300 ఎంజీ నుంచి 600 ఎంజీ వరకు మీరు ఈ సోడియం బ్యూటరేట్‌ని తీసుకోవచ్చు. సోడియం ఎవరైతే అవాయిడ్ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మాత్రం ఇంకా రిమైనింగ్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ట్రైబ్యూటరిన్ గానీ, లేదంటే కాల్షియం, మెగ్నీషియం బ్యూటరేట్ కానీ ఇవి తీసుకోవచ్చు. నా సజెషన్ ఏంటి అనంటే, మీకు సొంతంగా తీసుకోకుండా దాని గురించి ఒక్కసారి మీరు మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి తీసుకుంటే బెటర్ ఆప్షన్. సో, ఇంకా దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉండి మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కామెంట్ చేయండి. లేదు అంటే కన్సల్టేషన్ తీసుకొని కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్‌గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. సో, అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ.